నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్త్రింశః సర్గః. ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః. శూర్పణఖ రావణాసురుడితో చెబుతున్నటువంటి మాటలు. జనస్థానంలో రాక్షసులందరి యొక్క వధను చూచి దీనురాలై తన అన్నగారైన రావణాసురుడి దగ్గరికి లంకానగరానికి వస్తే ఆయన పుష్పక విమానంలో సింహాసనం మీద కొలువు తీరి ఉంటే, మన వారికి ఇంతటి ఆపద వచ్చినప్పటికీ కూడా నీవు ఈ విధంగా పట్టించుకోకుండా తెలియకుండా ఉంటావని అనేక రకాలుగా శూర్పణఖ రావణాసురుడిని నిందించింది. అయితే రావణాసురుడు తన సోదరి మీద ఉన్నటువంటి ఆ అభిమానముతోటి ఆమెనేమి అనకుండా ఆమె అన్నమాటలను ఆలోచిస్తూ, అసలు రాముడెవరు, అతడు దండకారణ్యంలోకి ఎందుకు వచ్చాడు, అతడి యొక్క బలమేమిటి, అతడి పరాక్రమం ఎంతటిది, మన వాళ్ళను ఎందుకు వధించాడు అని అంటే, ఇప్పుడు శూర్పణఖ రాముడు దశరథుని యొక్క కుమారుడు అని చెప్పి అతని యొక్క రూప లావణ్యములు అవన్నీ కూడా తెలియజేసింది. ఆ రూపాన్ని కూడా తర్వాత రాముని యొక్క ధనుర్విద్య పాటవాన్ని తెలియజేసింది. అతని యొక్క పరాక్రమాన్ని చెబుతూ 3 ఘడియలలో మన వారు 14,000 మంది వధించబడ్డారనే విషయాన్ని కూడా తెలియజేసింది. నీవు గొప్పగా భావించే దూషణుడు త్రిశిరసుడు వీళ్ళందరూ కూడా వధించబడ్డారు. ఇంతేకాదు, ఎవరిని చూచైతే మునులందరూ కూడా భయపడుతూ ఉంటారో వారందరినీ కూడా వధించి ఇకపైన మీకు భయం లేదు, నేను మీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి వారందరికీ, అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా అభయం ఇచ్చాడు రాముడు. ఇంతకంటే మరి నీ రాజ్యాధికారానికి తిరస్కారం, నీకు అవమానం ఇంక వేరొకటి ఉంటుందా? నీ వారు పరిపాలించేటటువంటి ప్రాంతంలో నీ వారందరినీ కూడా వధించి నీకు అధీనంలో ఉండవలసినటువంటి వారికి అభయం ఇచ్చి నువ్వంటే లెక్క లేకుండా చేశాడు రాముడు. మరి ఇంతకు మించిన అవమానం నీకు ఇంకోటి ఏముంటుంది? కృతక్షేమాశ్చ దండకాః అని అంటూ ఆ దండకారణ్యంలో ఉన్న వారందరూ కూడా నేను రక్షిస్తాను అని చెప్పి వారందరికీ రాముడు అభయం ఇచ్చాడు. రాముడి యొక్క రాకతోటి అందరూ కూడా రాముడినే నమ్ముకుని రాక్షసులకు ఏమాత్రమూ భయపడకుండా క్షేమంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి నిన్ను లెక్క చేయనటువంటి స్థితికి వచ్చారు అంటే ఎంతటి అవమానం అనుకుంటూ, ఏకా కథంచిన్ముక్తాహం పరిభూయ మహాత్మనా శ్రీవధం శంకమానేన రామేణ విదితాత్మనా. మరి జనస్థానంలో ఉన్న అంతమంది రాక్షసులు వధించబడితే మరి నువ్వెలా వచ్చావు శూర్పణఖ అని ఆమెను అడగవచ్చు. అందుకని శూర్పణఖ చెప్పేస్తున్నది, నేను కూడా రాముడి చేతిలో హతురాలు అవ్వవలసినటువంటి దానినే, కానీ స్త్రీ అనే ఉద్దేశ్యంతో నన్ను విడిచిపెట్టేశాడు, అలా బ్రతుకు జీవుడా అంటూ నేను ఇలా పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేసాను. లేకపోతే నీ సోదరైనటువంటి నా ప్రాణములు కూడా రాముడు తీసి ఉండేవాడు, కేవలము స్త్రీ అనే ఉద్దేశ్యంతో వదిలిపెట్టాడు అని చెప్పి అన్నారు. మరి యుద్ధ నీతిలో కూడా స్త్రీలను, పసిపిల్లలను, పారిపోయేటటువంటి వారిని, శరణాగతులను వధించకూడదు అనేది యుద్ధనీతి. అందుకనే ఇక్కడ శూర్పణఖ స్త్రీ అనే ఉద్దేశంతో ఆమెను విడిచిపెట్టేశాము. అలా విడిచిపెట్టబట్టే నేను నీ దగ్గరికి రాగలిగాను, లేకపోతే నేను కూడా గతించి ఉండేదానిని అని చెప్పి అంటూ, ఎందుకని అంటుంది చూడండి ఇక్కడ, అంటే రాముడి యొక్క ధర్మ నిరతిని రాక్షసి అయినటువంటి శూర్పణఖ కూడా ఒప్పుకుంది. అందుకని ఏమంటోంది, విదితాత్మనా తేనా మహాత్మనా. చూడండి, మహాత్ముడైనటువంటి రాముడు స్త్రీవధం శంకమానేన, స్త్రీలను వధించకూడదు అనే శంకతో ఉన్నటువంటి వాడు అవటం వలన విదితాత్మన, సమయానుకూలమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఆయన రాముని చేత అహం ఏక పరిభూయ కథంచిత్ ముక్త, ఇంకా
నేనొక్కదానినే ఆ రాముడి చేత పరాభవింపబడి అవమానించబడి ప్రాణములతో బయటపడగలిగాను. మిగతా వారందరూ కూడా వారి ప్రాణములే కోల్పోయారు. నేను మాత్రము స్త్రీని అవటం వల్ల రాముడు నన్ను వధించడానికి ఆలోచించాడు. అలా ఆలోచించబడినటువంటి ఆ రాముడి చేతిలో పరాభవాన్ని పొంది అవమానాన్ని పొంది నేను ఇలా తప్పించుకు రాగలిగానన్నయ్య, లేకపోతే నేను కూడా గతించి ఉండేదానిని అని శూర్పణఖ అంటూ, భ్రాతాచాస్య మహాతేజ గుణవాన్ స్తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. నువ్వు రాముడి చేతులు అవమానించబడ్డావా? నిన్ను అవమానించేంతటి ధైర్యం ఎవరికి వచ్చింది? అంతటి వాడా రాముడు అన్నట్లుగా రావణాసుడు చూస్తూ ఉంటే, రాముడు కాదు నన్ను అవమానించింది, రాముడి చేత ప్రేరేపించబడినటువంటి అతడి తమ్ముడు లక్ష్మణుడే నన్ను అవమానపరిచాడు, నన్ను దండించాడు. అంటే తమ్ముడే అంతగా దండించాడు అంటే రాముడు దండించవలసి వచ్చినట్లయితే ప్రాణములు కూడా ఉండేవి కాదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అందుకనే భ్రాతాచాస్య మహాతేజ, అస్య రామునికి మహాతేజ లక్ష్మణ నామ, గొప్ప తేజస్సంపన్నుడు ఆవేశపరుడు అయినటువంటి లక్ష్మణుడు అనే భ్రాత సోదరుడు ఉన్నాడు. అతడు గుణవాన్, మంచి గుణములు కలిగినటువంటి వాడు. అంతేకాదు తుల్య విక్రమ, రాముడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. అయితే రాముడు కాస్త సాత్వికంగా ఉంటాడు, లక్ష్మణుడు మాత్రం కోపంగా ఉంటాడు. అంతేకాదు అనురక్తశ్చ, శ్రీరాముడు అంటే ఎంతో భక్తి కలిగిన వాడు. రాముడి మీదకి ఎవరైనా వచ్చినట్లయితే రాముడు వెంటనే స్పందిస్తాడో లేదో తెలియదు, కానీ ఇతడు మాత్రం వెంటనే స్పందించి వారందరికీ కూడా బుద్ధి చెబుతాడు. అంతటి భక్తి కలిగిన వాడు భక్తుడు. వీర్యవాన్, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడికి తమ్ముడు లక్ష్మణుడు అనేవాడు ఉన్నాడు అంటూ, అమర్షి దుర్జయోజేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. మరి అటువంటి వాడు దుర్జయ, అతడిని జయించడం అనేది ఎవరికీ కూడా శక్యము కాదు. అంతేకాదు ఎంతో కష్టము. అమర్షి, కోపం కలిగినటువంటి వాడు. తన అన్నగారికి ఎవరైనా అపకారం చేయడానికి సంకల్పించినా, అపకారం చేయడానికి వచ్చినా సరే వెంటనే అన్నగారి కంటే ముందు తానే దాడి చేసి, అంటే ఆ శత్రువుల మీద దాడి చేసి వారిని వధించేంతటి కోపం కలిగినటువంటి వాడు. ఎవరికి కూడా జయింపడానికి శక్యము కానిటువంటి వాడు జేత, అందరినీ జయించేటటువంటి శక్తి, ఉత్సాహము, పరాక్రమము, సామర్థ్యం కలిగినటువంటి వాడు. విక్రాంత, యుద్ధంలో ఆ పరాక్రమాన్ని ప్రదర్శించాలి అంటే ముందేదైనా కాస్త అభ్యాసం కావాలా అంటే అవసరం లేదు. ఆ లక్ష్మణుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే యుద్ధం చేయడానికి సిద్ధపడిపోతాడు. అటువంటి జాగరూకంగా ఉండేవాడు, బుద్ధిమాన్. పైగా ఈ పరాక్రమము, కోపముతో పాటుగా గొప్ప బుద్ధి, విచక్షణా జ్ఞానం కూడా కలిగినవాడు. బలి, దేనినైనా సహించగలిగిన, ఎదిరించగలిగినటువంటి బలం కలిగినవాడు. రామస్య నిత్యం దక్షిణో బాహు, రాముడికి కుడిభుజం వంటి వాడు లక్ష్మణుడు. మరి కుడిభుజమే కదా ఎక్కువగా ప్రధానంగా అన్ని కార్యములను నిర్వర్తించేటటువంటిది. కావున రాముడి కార్యములన్నింటినీ కూడా కుడిభుజములాగా నిర్వర్తించేటటువంటి సర్వసమర్థుడు. బహిశ్చర ప్రాణ, అలాగే రాముడికి బయట తిరిగేటటువంటి ప్రాణం వాడు ఆ లక్ష్మణుడు. అటువంటి వాడు రాముడి యొక్క ప్రాణము, ఆ ప్రాణము బయట తిరుగుతూ ఉన్నది అంటే అది లక్ష్మణుడి రూపంలో తిరుగుతున్నది అని చెప్పి అన్నారు. అందుకనే మనకు బాలకాండలో కూడా లక్ష్మణో లక్ష్మి సంపన్న బహిప్రాణ ఇవాపర, భక్తి అనే లక్ష్మిని కలిగినటువంటి లక్ష్మణుడు రాముడికి బహిప్రాణం అంటే బయట తిరిగేటటువంటి ప్రాణం వంటి వాడు, ప్రాణప్రదమైనటువంటి వాడు. అటువంటి లక్ష్మణుడు అతడికి ప్రియమైనటువంటి సోదరుడు ఉన్నాడు అని లక్ష్మణుడి గురించి కూడా, అంటే రాముడి గురించి, రాముడి సోదరుడైనటువంటి లక్ష్మణుడి గురించి కూడా శూర్పణఖ రావణాసుడితో చెప్పింది. చెప్పి ఇక ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నది. రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన
ధర్మపత్ని ప్రియా భర్తు నిత్యం ప్రియహితే రత. రాముడికి ప్రియా భార్య అస్తి, ప్రియమైనటువంటి ఒక ఆమె ధర్మపత్ని, ధర్మపత్నిగా భార్యగా ఉన్నది. ధర్మానుగుణంగా రాముణ్ణి అనుసరించి ఉండేటటువంటిది ఆమె భార్య. అంతేకాదు విశాలాక్షి, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది. పూర్ణేందు సదృశానన, పూర్ణచంద్రుని వలె చక్కటి ఆహ్లాదకరమైనటువంటి కాంతితో కూడిన ముఖము కలిగినటువంటిది. అంటే విశాలమైనటువంటి కన్నులు, చంద్రుని వంటి కాంతి కలిగినటువంటి ముఖంతో ఆహ్లాదకరంగా ఉంటూ నిత్యం భర్తు ప్రియహితే రత, ఎల్లప్పుడూ కూడా భర్తకి ప్రియమును హితమును చేకూర్చడం కోసం, సేవించడం కోసం ఎప్పుడూ భర్తను అనుసరించి ఉంటుంది. భర్తను ఎప్పుడు సేవించడానికే ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి అంటే భర్తను సేవించడం యందు ఆసక్తి కలిగినటువంటిది, ప్రియమైనటువంటిది అయిన సీతాదేవి రామునికి భార్య ఎంతో అందమైనటువంటిది అని అంటూ, సాసుకేశి సునాశోరు సురూపాచ యశస్విని దేవతే భవనస్యాస్య రాజతే శ్రీరివాపరా. ఇంకా ఆ సీతాదేవి యొక్క లక్షణములై చెప్పి రావణాసురుణ్ణి మోహింపజేయడానికి శూర్పణఖ ప్రయత్నిస్తూ ఉన్నది. సుకేశి, చక్కటి కేశపాశములు కలిగినటువంటిది అనమాట. అందుకనే అంటారు భవతి కమలనేత్ర నాసికా క్షుద్రరంధ్ర అవిరళ కుచయుగ్మ చారుకేశి కృషాంగి అని చెబుతూ స్త్రీలలో ఉత్తమ జాతి స్త్రీ లక్షణములను చెబుతూ కమలము వంటి నేత్రములు కలిగినది, అలాగే చక్కటి ఆ ముక్కు, ఆ రంధ్రములు కూడా, ముక్కు రంధ్రములు కూడా అందమైనటువంటివి కలిగినది. అదేవిధంగా పొడవాటి ఒత్తైనటువంటి కేశములు కలిగినటువంటిది, అలాగే గీత వాయిద్యముల యందు ఆసక్తి కలిగినది, మృదువుగా మాట్లాడేది, సుశీల అయినటువంటి స్త్రీ ఉత్తమ జాతి స్త్రీగా మనకు శాస్త్రంలో తెలియజేశారు. మరి అటువంటి లక్షణములన్నీ కూడా సీతాదేవిలో ఉన్నాయి అనే విషయాన్ని చెబుతూ యశస్విని, ఇక సునాశోరు అని చెప్పి అంటూ ఆ సీతాదేవి సుకేశి, చక్కటి తుమ్మెదల గుంపు వంటి ఆ కేశపాశములు కలిగినటువంటి నిగనిగలాడేటువంటి కేశపాశములతోటి ఉండేది. సునాశోరు, అందమైనటువంటి చక్కటి ముక్కు, అదేవిధంగా శరీరావయములు కూడా కలిగినటువంటిది. సురూప, సౌందర్యభరితమైనటువంటిది, చూచినటువంటి వారందరినీ కూడా ఆకర్షించేటటువంటిది. యశస్విని, గొప్ప కీర్తి కలిగినటువంటిది. ఎంతటి కీర్తి అంటే భర్తకు అనుకూలమైనటువంటి భార్య అనే కీర్తితో పాటుగా చతుర్దశ భవనములలో ఆమెకు సాటి అయినటువంటి వారెవరూ లేరు, అంతటి సౌందర్యభరితమైనటువంటిది ఇంకెవరూ లేరు అనే గొప్ప కీర్తిని గడించినటువంటిది. అస్య దేవతేవ స్థిత, ఈ దండకారణ్యంలో ప్రవేశించినటువంటి దేవతలాగా అంత సౌందర్యభరితంగా ఆమె ఉన్నది. అంతేకాదు అపరా శ్రీరివరాజతే, మరొక లక్ష్మీదేవిలాగా, అంటే ఏమిటి, కాంతికి, సంపదకు, ఐశ్వర్యమునకు, సౌభాగ్యమునకు ప్రతీకగా లక్ష్మీదేవిని చెబుతారు కదా. ఈమెను చూస్తే మరొక లక్ష్మీదేవి ఈమెనేమో అనిపించేంతగా అంతటి గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతూ ఉన్నది. మరి ఆమెను చూస్తేనే ఆ విధమైనటువంటి పరవశం కలుగుతుంది అన్నయ్య అని సీతాదేవి యొక్క గుణగణములను, ఆమె యొక్క సౌందర్యమును, తేజస్సును పొగుడుతూ రావణాసురుడికి సీతాదేవి మీద మోహం కలగడానికి ఈ విధమైనటువంటి మాటలన్నీ కూడా చెబుతూ ఉన్నది శూర్పణఖ. తప్త కాంచన వర్ణాభ రక్తతుంగ సఖీ శుభ సీతానామ వరారోహ వైదేహీ తను మధ్యమా. ఇంకా అంటున్నాడు రాముని భార్య అయినటువంటి సీతాదేవి ఇంకా ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసా? తప్త కాంచన వర్ణాభ, ఆమె యొక్క శరీర ఛాయ వర్ణము కాచినటువంటి మేలిమి బంగారం ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగా ఆమె యొక్క శరీర కాంతి అంత గొప్పగా, ఆకర్షణీయంగా, అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది. రక్తతుంగ నఖి, ఆమె యొక్క గోళ్ళు కూడా ఎర్రనైనటువంటి పొడవాటి గోళ్ళు కలిగినటువంటిది. ఆ గోళ్లను చూసినా సరే చాలా అందంగా కనిపిస్తాయి. శుభ వరారోహ,
శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి జగన భాగములు మొదలైనవన్నీ కూడా కలిగినటువంటిది. తను మధ్యమ సన్ననైనటువంటి నడుముతోటి అందమైనటువంటి ఆ కటిభాగంతో విరాజిల్లుతూ చూచేటటువంటి వారి యొక్క చూపులను దోచుకుంటూ ఉండేటటువంటిది నిత్య సౌభాగ్యవతి, అంత గొప్ప సౌందర్యవతి అయినటువంటి సీతాదేవి రాముని యొక్క భార్య. అసలు ఆమెను భార్యగా పొందటమే రాముని యొక్క అదృష్టము అని అంటూ ఇంకా తర్వాత శ్లోకాల్లో చెబుతుంది. మరి అంత అందంగా ఉన్నది అంటే ఆమె దేవతా స్త్రీనా లేకపోతే గంధర్వ స్త్రీనా అని చెప్పి రావణాసురుడు అలా శంకతోటి చూస్తూ ఉంటే చెబుతున్నది శూర్పణఖ, నైవ దేవి నగంధర్వి నయక్షి నచ కిన్నరి నైవం రూపా మయా నారి దృష్టపూర్వా మహీతలే. అసలు అన్నయ్య, ఆమెను ఈ భూలోకంలో ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి అందగత్తెను మయా ఏవం రూపాదేవి నదృష్టపూర్వ, అటువంటి ఆమెను నేను చూడలేదు. పోనీ ఆమె ఏమన్నా యక్షకన్య అనుకుందామంటే యక్షకన్య కాదు, గంధర్వకన్య కాదు, దేవకన్య కాదు. మరి ఎవరు అంటే అటువంటి ఆమె ఈ భూలోకంలో ఎవరూ కూడా లేరు. అలా అని చెప్పి ఆమె దేవకన్య కానీ గంధర్వకన్య కానీ యక్షకన్య కానీ కిన్నరకన్య కానీ కానీ కాదు. అయినప్పటికీ కూడా ఆమె మానవ కన్యగానే ఈ భూలోకంలో ఉన్నది అంటే ఎంత విశేషము అని అంటున్నాడు. అంటూ మరి దేవతలు యక్షులు కిన్నెరులు వీళ్ళందరూ వారి వారి లోకాల్లో ఉంటారు, కానీ మరి ఈ భూలోకంలో ఉండరు కదా. కావున అటువంటి వారు అయినప్పుడు ఈ భూలోకంలో వారి యొక్క దర్శనం కలగదు కదా. కావున భూలోకంలో ఈమె వంటి వారు ఎవరూ లేరు అని చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటంటే కేవలం భూలోకంలోనే అని కాదు, భూలోకాది లోకములలో అంటే సమస్తమైనటువంటి లోకములలో సీతాదేవితో సమానమైనటువంటి అందగత్తె సౌందర్యవతి వేరే ఇంకెవ్వరూ కూడా లేరు. నేనెవరిని కూడా చూడలేదు, అంతటి సౌందర్యవతి ఆమె అని అంటూ, యస్య సీత భవేద్ భార్య యం చ హృష్ట పరిష్వజేత్ అతిజీవేత్ సర్వేషు లోకేష్వపి పురందరాత్. ఇన్ని మాటలు ఎందుకయ్యా అన్నయ్య, ఒక్క మాట చెబుతాను విను. ఆ సీతాదేవికి ఎవరైతే భర్తగా ఉంటారో అతడిదే అదృష్టం. ఆ సీతాదేవి ఎవరిని ఇష్టపడుతుందో అతడిదే సౌభాగ్యము, అతడే అన్ని లోకములను జయించినటువంటి వాడు, అతడిదే విజయము కూడా. అంటే రాముని యొక్క విజయములన్నింటికీ కూడా సీతాదేవి కారణము. కావున ఆ సీతాదేవి ఎవరికి భారీగా ఉంటుందో అతడికి విజయం అనేది చేతిలోనే ఉంటుంది, అన్ని లోకములు కూడా అధీనంలో ఉంటాయి అని అంటూ, సీతాయస్య భార్య భవేత్, సీతాదేవి ఎవరికైతే భార్యగా ఉంటుందో సర్వాన్ లోకాన్ అతిజీవేత్, అతడు పురంధరాత్ దేవేంద్రుని కంటే కూడా సమస్తమైనటువంటి లోకములను కూడా అతిశయించి అన్ని లోకములో ఉన్నటువంటి వారి కంటే చాలా గొప్పగా జీవించగలుగుతాడు. అంతేకాదు సీతాదేవి ఎం పరిష్వజేతు, ఎవరినైతే కౌగిలించుకుంటుందో, ఎవరినైతే ప్రేమగా చూస్తుందో, ఇంకా అతడు పురంధరాదతి జీవేతు, దేవేంద్రుడి కంటే కూడా గొప్పవాడు అతడే అవుతాడు. సమస్త లోకములు అధీనమవుతాయి, దేవేంద్రుడి కంటే గొప్పవాడవుతాడు, విజయములన్నీ కూడా అతనికి స్వాధీనమై ఉంటాయి. కావున అన్నయ్య, నీవు రాముడి మీద విజయాన్ని సాధించాలి అంటే ఆమెను గనక చేజిక్కించుకున్నట్లయితే నీకు విజయములన్నీ కూడా అప్రయత్నంగా వచ్చి చేరతాయి అని శూర్పణఖ రావణాసురుడికి ఈ విధంగా బోధ చేస్తూ ఉన్నదన్నమాట. చేస్తూ, సా సుశీల వపుశ్లాఘ్య రూపేణ ప్రతిమా భువి తవానురూపా భార్యా స్యాత్ త్వంచ తస్యాస్తథాపతి. మరి అంతటి సౌందర్యవతి, అంతటి సౌభాగ్యవతి, సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది, ఆమె ఎవరి దగ్గర ఉంటే వారికే విజయం ప్రాప్తిస్తుంది అంటే మరి అటువంటి సౌందర్యవతి నన్ను భర్తగా ఒప్పుకుంటుందా, నేను ఆమెకు తగినటువంటి వాడినా అని చెప్పి రావణాసుడికి ఆలోచన శంక కలగవచ్చు కదా. అందుకనే ఆ శంకను కూడా పరిహరిస్తూ శూర్పణఖి ఈ విధంగా అంటున్నది, సా సుశీల,
ఆమె చక్కటి వ్యక్తిత్వము, స్వభావము, సదాచారము కూడా కలిగినటువంటిది. వపుశ్లాఘ్య, ఇక ఆమె యొక్క సాముద్రిక లక్షణములు, శారీరకమైనటువంటి ఆ సౌందర్యము గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెప్పటం కాదు, ఏది చెప్పినా కీర్తించాలి, పొగడాలి, స్తుతించాలి. అంతటి గొప్ప సౌందర్యవతి సీతాదేవి. అంతేకాదు రూపేణ భువి అప్రతిమ, అసలు రూపంలో గనక ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఆమెతో సమానమైనటువంటి సౌందర్యవతి ఇంకెవరూ లేనేలేరు. తవ అనురూప, అంతటి సౌందర్యవతి కనుకనే నీకు తగినటువంటిది ఆమె. ఈ భూలోకంలో నీకు తగిన భార్య ఎవరైనా ఉండాలి అంటే సీతాదేవే ఉండాలి. ఎందుకంటే ఆమెను మించినటువంటి వారు ఎవరు లేరు. అలాగే ఈ భూలోకంలో నిన్ను మించినటువంటి పరాక్రమవంతుడు, సౌభాగ్యశాలి, సంపన్నుడు, పరాక్రమం కలిగిన వాడు ఇంకెవరూ లేరు. కావున నీకు తగినటువంటి భార్య ఎవరు అంటే సీతాదేవియే అని అంటున్నాడు. అలాగే ఆమెకు తగినటువంటి వాడివి కూడా నీవే. సీతాదేవి ఇంత గొప్పదైనప్పటికీ కూడా సామాన్యుడైనటువంటి దశరథ కుమారుడైనటువంటి రాముడిని వివాహం ఆడింది. కానీ రాముడు కాదు సీతాదేవికి తగినటువంటి వాడు, చక్రవర్తిమైనటువంటి నీవే సీతాదేవికి తగినటువంటి వాడివి. సీతాదేవి నీకు తగినటువంటిది, నీవు కూడా ఆమెకు తగిన వాడివి. కావున ఆమెను కనుక నీవు చేజిక్కించుకున్నావు అంటే సర్వము నీ చేతిలో ఉన్నట్లే, అన్నీ నీకు స్వాధీనమైనట్లే అన్నయ్య. కావున నీవు ఆమెకు తగిన భర్తవి, అవగలిగినటువంటి వాడివి. ఆ శక్తి సామర్థ్యములు నీలోనే ఉన్నాయి అని అంటూ, తాం తు విస్తీర్ణ జఘనాం పీనశ్రోణీపయోధరాం భార్యార్థే చ తవానేతుం ఉద్యతాహం వరాననాం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. శూర్పణఖ చూడండి, జరిగినటువంటి విషయాన్ని తనకు అనుకూలంగా చెబుతూ, తానేదో అమాయకురాలనైతే తనను లక్ష్మణుడు దండించాడు అన్నట్టుగా చెబుతూ అంటున్నది. మహాభుజ, గొప్ప భుజబల పరాక్రమం కలిగినటువంటి అన్నయ్య రావణ, విస్తీర్ణ జఘనం, విశాలమైనటువంటి జఘన ప్రదేశము కలిగినటువంటిది. జఘనము అంటే కనుక నడుము భాగానికి ముందు ఉండేటటువంటి ప్రదేశాన్ని జఘనము అని చెప్పి అంటారన్నమాట. అలాగా అటువంటి గొప్ప జగన భాగం కలిగినటువంటిది. పీనశ్రోణి పయోధరాం, సౌందర్యభరితమైనటువంటి సమస్త అవయవములు కూడా కలిగినటువంటిది. కకుద్మతీం, అంటే ఏ అవయవములు ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉన్నటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆమె. అటువంటి ఆమెను వరాననాం తాం, శ్రేష్టమైనటువంటి సుందరమైనటువంటి గొప్ప స్త్రీ అయినటువంటి ఆమెను తవార్ధే, నీకోసమని తీసుకువద్దాము అని చెప్పి నేను ప్రయత్నిస్తే, క్రూరేణ లక్ష్మణేన విరూపితాస్మి, క్రూరుడైనటువంటి ఆ లక్ష్మణుని చేత నేను దండించబడ్డాను. నీకోసమని ప్రయత్నించి నీకు అంతటి సౌందర్యవతిని భార్యగా తీసుకురావాలి అని చెప్పి తాపత్రయపడి ఆ ప్రయత్నంలో లక్ష్మణుని చేత నేను ఈ విధంగా దండించబడ్డాను. నన్ను ఈ విధంగా ముక్కు చెవులు కోసి ఇలా విరూపకిరణం చేశాడు. ఇంతకు మించినటువంటి అన్యాయం ఇంకేముంటుందన్నయ్యా అని అంటుంది. అంటే సీతాదేవిని రావణాసురుడి కోసమని ఆమె ప్రయత్నించాను అని చెబుతున్నది. కానీ శూర్పణఖ ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు సీతాదేవిని తన అన్నగారికి ఇవ్వటం కోసమని చెప్పి ప్రయత్నం చేయలేదు. సీతాదేవిని వధించేస్తే రాముడికి భార్య ఉండదు, కావున అప్పుడు రాముడికి తాను భార్య అవ్వాలి అని చెప్పి శూర్పణఖ అనుకుని సీతాదేవిని వధించడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడికి అనుజ్ఞ ఇస్తే లక్ష్మణుడు శూర్పణఖను దండించాడు. కానీ ఇక్కడ శూర్పణఖ ఏమని చెబుతున్నది, నీకోసమని ఆ సీతాదేవిని తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే ఆ లక్ష్మణుడు నన్ను క్రూరంగా హింసించి ఇలా ముక్కు చెవులు కోసాడన్నయ్యా అని అంటూ, తాంతో దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననాం మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి. ఏదో నేను స్త్రీని కాబట్టి సరిగ్గా మాట్లాడలేక, లేకపోతే కొద్దిపాటి సౌందర్యానికే మోహపడిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో అన్నయ్య. కాదు కాదు, ఒకవేళ నీవు ఆమెను చూచినప్పటికీ వెంటనే మన్మథ ప్రేరితుడు అయి ఆమెను వివాహం చేసుకోవడానికి నువ్వే ప్రయత్నిస్తావు.
అంతటి సౌందర్యవతి సీతాదేవి అని అంటూ ఇంకా అంటున్నది కదా, తాంతో దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్ర నిభాననాం అని అంటూ పరిపూర్ణమైనటువంటి చంద్రబింబము వలె గొప్ప ఆహ్లాదకరమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటిది. వైదేహీం విదేహరాజు అయినటువంటి జనక మహారాజు యొక్క పెంపకంలో పెరిగినటువంటి అతని యొక్క కుమార్తె ఆయన తాం దృష్ట్వాతు ఆ సీతాదేవిని కనుక నువ్వు ఒక్కసారి చూసినట్లయితే అద్యత్వం ఈరోజే నీవు, అంటే ఈరోజు కనుక నువ్వు సీతాదేవిని చూస్తే ఈరోజే నువ్వు మన్మథస్య శరాణాం విధేయ, మన్మథ బాణము చేత పీడించబడిన వాడిలాగా సీతాదేవి మోహంలో పడిపోతావు, ఆమె సౌందర్యానికి దాసోహం అంటావు, ఆమెను భార్యగా స్వీకరించడానికి ఎంతటి కృత్యాన్నైనా ఏ కార్యాన్నైనా చేయడానికి సిద్ధపడతావు, అంతటి సౌందర్యవతి సీతాదేవి అని అంటూ మరి ఆ సీతాదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆమెను పొందలేకపోయినట్లయితే నీ జీవితం వ్యర్థము, నీకు తగినటువంటిది ఈ భూలోకంలో అసలు ఆమె తప్ప తమకు తగినటువంటిది లభించినప్పుడు, అంతకు మించినటువంటిది ఇంకెక్కడా లభించదు అని తెలిసినప్పుడు దానిని పొందడానికి స్వాధీనం చేసుకోవడానికి ఎంతటి ప్రయత్నమైనా చేసి తీరాలి తప్ప ఇది కాకపోతే ఇంకొకటి అనుకుంటే ఇది కాకపోతే ఇంకొకటి అని అవకాశం నీకు లేనే లేదన్నయ్యా. ఆమెతో సాటి అయినటువంటి వారు ఇంకెవరూ లేరు. కావున నీవు ఆమెను గ్రహించవలసినదే. ఆమెను గ్రహించావంటే నీ యొక్క సామర్థ్యము, సంపద, తేజస్సు కూడా పెరుగుతాయి అని చెప్పి ఇలా శూర్పణఖ సీతాదేవి యొక్క సౌందర్యమును వర్ణిస్తూ రావణాసురుడికి మోహం కలిగే విధంగా చేస్తున్నది. మరి శూర్పణఖ మాట వినటువంటి రావణాసురుడు ఏ విధంగా స్పందించాడు, ఎలాగ సీతాదేవిని అపహరించాలి అని అనుకున్నాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఋషీణామ భయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః ఏకాకథంచిన్ముక్తాహం పరిభూయ మహాత్మనా శ్రీవధం శంకమానేన రామేణ విదితాత్మనా భ్రాతా చాస్య మహాతేజ గుణవాన్ స్తుల్య విక్రమః అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్ అమర్షి దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహుః నిత్యం ప్రాణో బహిశ్చరః రామస్య తు విశాలాక్షి పూర్ణేందు సదృశాననా ధర్మపత్ని ప్రియా భర్తుః నిత్యం ప్రియహితే రతా సాసుకేశీ సునాశోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా తప్తకాంచన వర్ణాభా రక్తతుంగనఖీ శుభా సీతానామ వరారోహ వైదేహీ తను మధ్యమా నైవ దేవీ నగంధర్వి నయక్షీ నచ కిన్నరి నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే యస్య సీతా భవేద్భార్య యంచ హృష్టా పరిష్వజేత్ అతిజీవేత్ స సర్వేషు లోకేష్వపి పురందరాత్ సా సుశీలా వపుశ్లాఘ్య రూపేణ ప్రతిమా భువి తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథా పతిః తాం తు విస్తీర్ణ జఘనాం పీనశ్రోణీపయోధరాం భార్యార్థే చ తవానేతుం ఉద్యతాహం వరాననాం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ తాం తు దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్రనిభాననాం మన్మథస్య శరాణాం వై త్వం విధేయో భవిష్యసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్త్రింశే సర్గే 12 శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.